వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్. వరంగల్ నగరంలో విశ్వకర్మ వీధిలో మే 9 శనివారం రోజున స్వర్ణకార వసతి భవనం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వర్ణకారులు అందరూ పాల్గొనాలని స్వర్ణకార ట్రస్ట్ బోర్డు కమిటీ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ స్వర్ణకారుల ఐక్యత చాటి చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ హోమాలతో ప్రారంభించి మధ్యాహ్నం మహా అన్నదానం చేయనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. విశ్వకర్మ వీధిలో నిర్మించబడినది. ఈ నిర్మాణానికి రేపు ప్రారంభోత్సవం చేయించున్నాము. దీనికి స్వర్ణకార సోదరు అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. వరంగల్ పట్టణ మరియు హన్మకొండ, కాజిపేట పట్టణాల స్వర్ణకార సోదరులందరికీ విజ్ఞప్తి. మన పూర్వీకులు మనకు సముపార్జించి పెట్టిన స్థలంలో పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించడం జరిగింది. దానికి రేపు అనగా శనివారం 8:55 మన ప్రియతమ నాయకుడు సిరికొండ మధుసూదనాచారి గారు మరియు దాసోజు శ్రవణ్ మరియు కట్టా సత్యనారాయణచారి గారుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరపబడుతున్నది. ఈ సందర్భంలో యజ్ఞము, పూజా కార్యక్రమాలు అన్నీ చేసి ఒక చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భోజన వసతి కూడా మన సోదరులకు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి స్వర్ణకార సోదరులు అందరూ రేపు తమ తమ దుకాణాలు బంద్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యతకు చిహ్నమైన మన భవనాన్ని ప్రారంభంలో మీరందరూ కూడా పాల్గొనాలని నా యొక్క విజ్ఞప్తి. నేను స్వర్ణకార వసతి భవనం కోశాధికారి శ్రీరాములు రవీందర్ను మా మనవిని మన్నించి అందరూ తప్పకుండా రావాలి. అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థన. విశ్వకర్మ స్వర్ణకార వసతి భవన ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో స్వర్ణకారుల యొక్క భవనము రేపు 10/5/2025 శనివారం రోజున ప్రారంభం జరుగుతున్నది. ప్రారంభకులు శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు, ఎమ్మెల్సీ గారు, మరియు ముఖ్య అతిథులుగా కొండ సురేఖ గారు, పొంగిలేటి శ్రీనివాస్ గారు, దాసు శ్రవణ్ కుమార్ గారు, మిగతా మన కట్ట సత్యనారాయణచారి గారు వస్తున్నారు. మరియు ఈ కేఎల్ నారాయణచారి మన వ్యవస్థాపకులైనటువంటి కేఎల్ నారాయణచారి యొక్క విగ్రహావిష్కరణ శ్రీమతి గుండు సుధారాణి గారు, మన వరంగల్ మేయర్ గారు కూడా ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి మీరందరూ స్వర్ణకార సోదరులందరూ వచ్చి ఈ ఓపెనింగ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని మేము మరియు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా పిలుపు రానటువంటి ఉంటే ఇదే మా పిలుపుగా భావించి మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మేము ట్రస్ట్ బోర్డు తరఫున మనవి చేయుచున్నాము.